మంత్రి సుమంతుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు దశరథ మహారాజు. ఎంతో సంతోషపడ్డాడు. ఒక మంచి సూచన ఇచ్చినందుకు ఆనందపడి వెంటనే ఆ అంగదేశానికి తగు పరివారంతో అందరితోటి బయలుదేరి ఋష్యశృంగులు వారిని ఆహ్వానించడానికి బయలుదేరాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంత్రి సుమంత్రుని పలుకులను విని దశరథుడెంతో ఉత్సాహముగొని, మంత్రి సుమంత్రుని పలుకులను విని దశరథుడెంతో ఉత్సాహముగొని, రాణులతో తగు పరివారముతో పురోహితులతో మంత్రివరులతో, రాణులతో తగు పరివారముతో పురోహితులతో మంత్రివరులతో, గిరులు జరులు వనాలు దాటుకొని రోమపాదుని పురము చేరుకొని, గిరులు జరులు వనాలు దాటుకొని రోమపాదుని పురము చేరుకొని, రోమపాదుడు ఎదురే తెల్చెను, రోమపాదుడు ఎదురే తెల్చెను, దశరథాదులను సన్మానించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే దశరథ మహారాజు అంగదేశంలో అడుగుపెట్టాడో ఎంతో ఆనందంతో ఆ రోమపాదుడు వెళ్ళాడు, స్వాగతం పలికాడు, అతిథి సత్కారాలు చేశాడు. ఎందుకు వచ్చాడో ఆ విషయాలు తెలుసుకుని చాలా సంతోషించాడు. ఇంకా దశరథ మహారాజు ఏం వేడుకుంటున్నాడంటే, అశ్వమేధ యజ్ఞమునే జేయగా సంకల్పించితి పుత్రుల బడయగా, అశ్వమేధ యజ్ఞమునే జేయగా సంకల్పించితి పుత్రుల బడయగా, ఈ కార్యము నెరవేర్చగలాడు ఒకడే ఒక్కడు ఋష్యశృంగుడు, ఈ కార్యము నెరవేర్చగలాడు ఒకడే ఒక్కడు ఋష్యశృంగుడు. కావున శాంత ఋష్యశృంగుల నాతో పంపిన కోర్కె తీర్చుము, కావున శాంత ఋష్యశృంగుల నాతో పంపిన కోర్కె తీర్చుము అని దశరథుడు రోమపాదుగని, అని దశరథుడు రోమపాదుగని వివరించెను తానే తెల్చిన పని. ఎప్పుడైతే దశరథ మహారాజు తన మనసులో ఉన్నటువంటి కోరికను తెలియజేశాడో ఎంతో సంతోషపడి, ఎంత భాగ్యమో ఆ ఋష్యశృంగుడికి, సాక్షాత్తు తన మామగారికి యజ్ఞకర్తగా వెళ్ళబోతున్నాడా అని ఆనందంతో పొంగిపోతూ వెంటనే ఋష్యశృంగుల వారిని పిలిపించాడు, శాంతను పిలిపించారు. అలాగే రోమపాదుడు ఋష్యశృంగుల వారిని దశరథ మహారాజుకు పరిచయం చేస్తూ, తమరి భార్య శాంత ఎవరో కాదు, దశరథ మహారాజు యొక్క పుత్రికే. బాల్యంలోనే నేను వారి దగ్గర నుంచి దత్తకు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దశరథ మహారాజు పుత్ర సంతానం గురించి ఒక యాగాన్ని సంకల్పించారు. ఆ యాగం తమరి ఆధ్వర్యంలో నిర్వర్తించాలని తమని అభ్యర్థించడానికి ఇచ్చేశారు. వెంటనే వెళ్ళి యాగాన్ని సంరక్షించి వారి యొక్క కోరికను నెరవేర్చవలసిందిగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సంతతికై యజ్ఞము జేయించగా ఋత్విజునిగా నిర్నర్ధ్యోపగా, సంతతికై యజ్ఞము జేయించగా ఋత్విజునిగా నిర్నర్ధ్యోపగా, శాంతాదేవికి
జనక పితయైన దశరథ భూపతి ఏ తెల్చినాడు. శాంతాదేవికి జనక పితయైన దశరథ భూపతి ఏ తెల్చినాడు. శాంతయు నీవు అయోధ్యకు బోవుడు, వాని ఆగమును సఫలము చేయుడు. శాంతయు నీవు అయోధ్యకు బోవుడు, వాని ఆగమును సఫలము చేయుడు అని విన్నవిల్చె రోమపాదుడు. అని విన్నవిల్చె రోమపాదుడు, విని సమ్మతించె ఋష్యశృంగుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తనకు మామయౌ దశరథుని గని పూజించెను ఋష్యశృంగమౌని. తనకు మామయౌ దశరథుని గని పూజించెను ఋష్యశృంగమౌని. మునివరుడంతట ప్రియ సతి శాంతతో పయనమాయను దశరథ రాజుతో. మునివరుడంతట ప్రియ సతి శాంతతో పయనమాయను దశరథ రాజుతో. వేగముగా అయోధ్య చేరిరి, ఎంతో ఘనముగా స్వాగతమందిరి. వేగముగా అయోధ్య చేరిరి, ఎంతో ఘనముగా స్వాగతమందిరి. అంతఃపురమున ప్రవేశించిరి, అంతఃపురమున ప్రవేశించిరి. యథావిధిగా పూజలందిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎల్లవేళలా సేవలు గొనుచు, యథావిధిగా పూజలందుచు. ఎల్లవేళలా సేవలు గొనుచు, యథావిధిగా పూజలందుచు. శాంతాదేవితో ఋష్యశృంగుడు అంతఃపురమున హాయిగా నుండెను. శాంతాదేవితో ఋష్యశృంగుడు అంతఃపురమున హాయిగా నుండెను. పుణ్యదంపతుల పాదధూళిచే పావనమాయే గృహమని తలచుచు. పుణ్యదంపతుల పాదధూళిచే పావనమాయే గృహమని తలచుచు. యజ్ఞారంభము వసంతకాలము, యజ్ఞారంభము వసంతకాలము. ఎప్పుడెప్పుడాయని దశరథుడుండెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.